ఇందుమతి 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 నా పగ తీరలేదు, పగ తీర్చుకోవాలి. నా తల తీసుకెళ్లి నా ముందు మీద పెట్టు. నా శత్రువుని నేను అంతం చెయ్యాలి. అంతవరకు నేను చావకూడదు. శివయ్య, నా తల తీసుకెళ్లి నా ముందు మీద పెట్టు. నా దీక్ష నేను పూర్తి చేయాలి. నా తల తీసుకో, భయపడద్దు, తీసుకో. ఆగు. కాపాలిక, నన్ను బ్రతికించు. నువ్వు చెప్పిన దీక్షను పూర్తి చేసి సర్వశక్తుల్ని సంపాదిస్తాను. నా శత్రువులందరినీ నాశనం చేయాలి. నన్ను బ్రతికించు కాపాలిక, నన్ను బ్రతికించు. నీకు జన్మ పూర్తయింది మతి. నీ శత్రువుల శక్తి ముందు నీ శక్తి సరిపోలేదు. ఈ శరీరంతో పగ తీర్చుకోవడం కుదరదు. మళ్లీ జన్మలోనే నీకు ఇలాంటి అవకాశం. అప్పుడు ప్రయత్నించు. ఎంత త్వరగా నువ్వు తనువు చాలిస్తే అంత త్వరగా నువ్వు మళ్లీ పుట్టి పగ తీర్చుకోగలవు. ప్రాణాలు వదిలే వెళ్ళిపో, వెళ్ళిపో. మళ్ళీ జన్మలో నాకు శక్తులు ఎలా వస్తాయి? నీ పగే నీ శక్తి, నీ ప్రతీకారమే మళ్ళీ నిన్ను పుట్టిస్తుంది. నువ్వు సంపాదించుకున్న శక్తులే నీకప్పుడు ఆయుధాలు. నీ పోరు వృధా పోదు. నీ శత్రువులు అప్పుడు ఏ రూపంలో పుట్టి ఉన్నా నీ శక్తే నీకు వాళ్ళని చూపిస్తుంది. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపో. మరు జన్మను వెతుక్కో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇందుమతి 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 చచ్చిపోయావా? ఇందుమతి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఇందుమతి 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 శివయ్య, ఈ జన్మలో సాధించలేనిది మరు జన్మలో సాధించడానికే నీ ఇందుమతి చనిపోయింది. అంతవరకు నువ్వు బ్రతుకుంటావు. ఆ జన్మలో నువ్వే తనకు కర్తవ్య బోధ చేస్తావు. తన పగను గుర్తు చేసి ప్రతీకారం వైపు నడిపిస్తావు. ఆ తల తీసుకెళ్లి ముండెం మీద పెట్టు. బొమ్మనందుకో. ఆ బొమ్మ జాగ్రత్త శివయ్య. తన దగ్గర ఆ బొమ్ముంటేనే మరు జన్మలో తను నీ మాట వింటుంది. నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతుంది. తన గతం గుర్తుకొస్తుంది. తనకు కొన్ని శక్తులు వస్తాయి. అంతవరకు ఈ బొమ్మను జాగ్రత్తగా దాచి నీ ప్రియురాలికి పగ సాధించుకోవడానికి సహాయపడు. ఆ బొమ్మ నీతో ఉన్నంత వరకు చావు నీ దగ్గరకు రాదు. ఆ విధంగా గత జన్మలో నువ్వు
అరుంధతి చేతిలో చంపబడ్డావు. నీకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకో. ఎందుకంత పగతో రగిలిపోయావో కారణం తెలుసుకో. ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ మారణ హోమములో శాస్త్రి కుటుంబాన్ని సమితలుగా చేసి పగ చల్లార్చుకోవాలనుకున్నావు. గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. I would like to meet Mr. Narasimha Shastri Garu. శాస్త్రి గారు పూజలో ఉన్నారు. సార్ శాస్త్రి గారు డూయింగ్ పూజ, ప్రేయింగ్ గాడ్. Oh, I see. Okay, I'll wait. సరే అయితే లోపలికి రండి. కూర్చోండి. Thank you. ఇందుమతి, ఇందుమతి. వస్తున్నా. అయ్యగారిని కలవడానికి వచ్చారు. ఆయనకు ఒక గ్లాసు నిమ్మరసం తీసురా. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. కైవల్యధారలింగే ఘన విమల చిదాకార సంపూర్ణలింగే సద్భక్త ప్రాణలింగే సతత ఘనం మన ప్రోల సద్భావలింగే పంచబ్రహ్మాత్మలింగే పరమపదకర జ్యోతిరోంకారలింగే నిత్యం శ్రీశైలలింగే నివసతు హృదయం మామక సిద్ధలింగే. Thank you. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యగారు, Good morning, sir. గుడ్ మార్నింగ్. My name is Sisodia. I am Circle Inspector of Warangal. ఐ సీ. ప్లీజ్ బి సీటెడ్. Thank you, sir. Yes. Tell me, Sisodia, what can I do for you? Sir, David, collector of Orugalu, sent me here. Is it? David is best friend of mine. I know, sir. He told me about you and your great virtues. Thank you, Mr. Sisodia. Sir, David is planning to visit your village and will stay here for a few days. I see. It is our pleasure. He will be heartily welcome. This letter is for you, given by David. Oh. Okay, Mr. Sisodia. Convey my best regards to my friend. Yes, sir.
Shall I take leave? ఓకే మిస్టర్ సిసోడియా. Nice meeting you, sir. నైస్ మీటింగ్ యూ సిసోడియా. See you. ఏంటి నాన్నగారు, ఏంటి ఉత్తరం? ఏమీ లేదు సదాశివ, కలెక్టర్ డేవిడ్ తెలుసు కదా, అవును, మీ స్నేహితుడు. అతను మన ఊరికి వస్తున్నాడట. ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయమని కబురు పంపించాడు. అలాగా? ఈ చుట్టుపక్కల గ్రామాల శిస్తు వసూళ్లు సర్వే పనుల మీద వస్తున్నాడు అనుకుంటా. వచ్చే ముందు కబురు వస్తుంది, తగిన ఏర్పాట్లు చెయ్యి. సరే నాన్నగారు. అరే రే 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 జగన్నాథం, ఇంతసేపు ఎక్కడున్నావు నాన్న? అలాగా, మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయాను. సదాశివ, మీ అన్నయ్య రఘునాథ్ చదువు ముగించుకొని బనారస్ నుంచి వస్తున్నాడు. నాన్నగారు, అన్నయ్య వస్తున్నాడా? అవును సుభద్ర, చూడు, ఓ గంటలో రైలు బండి వచ్చేస్తుంది. కారు తీసుకుని స్టేషన్కు వెళ్ళి. సరే నాన్నగారు. ఆగు చిన్న బావా, ఇలాంటి పనులు చేయడానికి ఇంటాలుడి ఈ భానుచంద్ర ఉండగా మీకెందుకు శ్రమ? బావగారికి స్వాగతం చెప్పడానికి నేను స్టేషన్కి వెళ్తాను. అలాగే వెళుదువు గాని. భాను, మాగా నేను తీసుకెళ్తాను, దగ్గరుండి తీసుకెళ్తాను. దాదా నాన్న, దా. ఇందుమతి, అయ్యగారు. రఘునాథ్ గది శుభ్రం చేసుంచు. అలాగే అయ్యగారు. శివయ్య, వస్తున్నాను అయ్యగారు. అయ్యా, చూడు, అబ్బాయికి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. మీరు చెప్పాలా అయ్యగారు? నాన్నగారు, ఏంటమ్మా? అన్నయ్య ఊరి నుంచి వస్తున్నాడు కాబట్టి అరుంధతి వదిన్ని కూడా తీసుకురమ్మని కబురు చేస్తే బాగుంటుందేమో నాన్నగారు. అమ్మ పోయిన దగ్గర నుండి అందరికీ ఆ లోటు తెలుస్తుంది. వదిన ఇంట్లో కాలు పెడితే తిరిగి మన ఇల్లు పూర్వంలా కళకళలాడుతుంది నాన్నగారు. నిజమేనమ్మా, సరిగ్గా సమయాన్ని గుర్తు చేశావు. ఎప్పుడో వాళ్ళ చిన్నప్పుడు రఘునాథ్కి అరుంధతికి బాల్య వివాహం చేశాం. అమ్మాయికి యుక్త వయసు రాగానే అత్తవారింటికి పంపటం ఆనవాయితీ. కానీ రఘునాథ్ చదువు కోసం బెనారస్ వెళ్లడం వల్ల అరుంధతి అక్కడే ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు చూసుకోలేదు కూడా. మంచి రోజు చూసుకుని కోడల్ని ఇంటికి తీసుకురమ్మని ఇప్పుడే కబురు పంపిస్తాను.